హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఊరు పేరు భైరవకోన. సో నాకు తెలిసి దాదాపు పాటికి అందరూ మూవీ చూసే ఉంటారని చెప్పేసి అని అనుకుంటున్నా. సో మన వీడియో కంటిన్యూ చేసే ముందు ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో దీంట్లో పూర్తి ఉన్న ఊరి పేరు భైరవకోన కంప్లీట్ డీటెయిల్స్. సో వీడియోలోకి వెళ్తే భైరవకోన ఇక్కడ కోపంతోనూ పగతో ఉన్న ఆత్మలు మాత్రమే ఆ ఊరిలో ఉంటాయి. సో ఈ కాన్సెప్ట్ మన కొత్త కాన్సెప్ట్ అయితే కాదు, ప్రీవియస్లో ఇదే కాన్సెప్ట్ అయితే ఉంది. సో అందులో వరలక్ష్మి శరత్ కుమార్ గారు దెయ్యంలా కనిపిస్తుంది, ఆవిడే కాకుండా ఊరు మొత్తం కూడా దెయ్యంలా కనిపిస్తుంది. ఆ కాన్సెప్టే సేమ్ ఇక్కడ కూడా తీసుకొచ్చారు. సో ఇక్కడ టోటలీ డిఫరెంట్. ఎక్కడెక్కడో చనిపోయిన వాళ్ళు మొత్తం ఇక్కడికి వస్తూ ఉంటారు అనమాట భైరవకోన. అలాగే ఆ భైరవకోనకి మన హీరో, అలాగే సెకండ్ హీరోయిన్ హర్ష, వీళ్ళంతా వెళ్తారు అనమాట. సో వాళ్ళు వెళ్ళడానికి కారణాలు ఏంటి, వెళ్ళిన తర్వాత భైరవకోనలో ఏం జరిగింది అనేది ఈ కంప్లీట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. బసవ ఒక చోట దొంగతనాలు చేసి ఆ బంగారాన్ని తీసుకొని వెళ్తూ ఉంటాడు. సో దారిలో ఒక అమ్మాయి కనిపించి యాక్సిడెంట్లో కనిపిస్తే సో తను తీసుకెళ్తూ ఉంటాడు. ఈ లోపల పోలీసులకు దొరికిపోయి తప్పించుకోవడానికి భైరవకోనకి వెళ్తాడు. భైరవకోనకి వెళ్ళిన తర్వాత అక్కడంతా విచిత్రంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అసలు ఇక్కడంతా విచిత్రంగా ఉంది, ఏం జరుగుతుంది అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటారు. వీళ్ళు యాక్సిడెంట్ ఎక్కించుకున్న అమ్మాయి ఒక దొంగ. సో ఈ అమ్మాయి ఏం చేస్తుంది అంటే వీళ్ళ కాడ ఉన్న బంగారాన్ని కొట్టేసి వెళ్ళిపోవాలని ట్రై చేస్తూ ఉంటుంది. ట్రై చేసిన తర్వాత అక్కడ ఉన్న ఒక గ్యాంగ్కి అయితే దొరికిపోద్ది అనమాట. దొరికిపోయి వాళ్ళు బంగారం కూడా కారు మొత్తం తీసుకొని వెళ్ళిపోతారు. తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత బసవ దగ్గరకు వచ్చి జరిగిన విషయం మొత్తం చెబుతుంది. చెప్పిన తర్వాత అసలు వాళ్ళు ఎవరు ఏంటని చెప్పని ఎత్తుక్కుంటూ వెళ్తాడు. సో ఇక్కడ మనకి హెల్ప్ చేయగలిగేది పెద్దమ్మ మాత్రం మనకి హెల్ప్ చేయగలదని చెప్పేసి అని అక్కడ వెన్నెల కిషోర్ గారు తీసుకెళ్ళిపోతాడు అనమాట. సో ఇందులో వెన్నెల కిషోర్ వచ్చేసరికి వెన్నెల కిషోర్ రోల్ కూడా చాలా బాగా అయితే అనిపించింది. సో తీసుకెళ్ళిన తర్వాత అక్కడ జరుగుతున్న ఆవిడేం చేస్తుందంటే మన బస్సుని పేరు పెట్టి పిలుస్తుంది. షాక్ అవుతాడు, నా పేరు మీకు ఎలా తెలుసు అన్న విధంగా షాక్ అయిపోతాడు. సో అట్లా వెళ్ళిన తర్వాత ఊర్లో ఉన్న వాళ్ళు మొత్తం ఎవరు మనుషులు కాదు, ఆత్మలని తెలుసుకొని మంచి ఇంటర్వెల్ బ్లాంక్ అయితే ప్లాన్ చేసుకున్నారు విజయ్ ఆనంద్ గారు. సో దానికైతే చాలా అప్రిషియేట్ చేయవచ్చు. అంత బాగా నాకు అనిపించింది అనమాట ఇంటర్వెల్. సో ఆ తర్వాత వచ్చేది మెయిన్ ప్లాట్. ఆ బంగారం కోసం మళ్ళీ స్కెచ్లు వేస్తూ ఉంటారు. స్కెచ్లు వేసి ఎలాగోలా ఆ బంగారాన్ని దక్కించుకోవడానికి ట్రై చేస్తారు. ఫైనల్గా బంగారాన్ని అయితే వాళ్ళు చేదెక్కించుకుంటారు. ఆ బంగారాన్ని తీసుకొని పారిపోతున్న సిచ్యువేషన్లో పెద్దమ్మ మళ్ళీ వచ్చి అడ్డుపడుతుంది. అడ్డుపడిన తర్వాత అప్పుడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది, మనకి హీరోయిన్ కూడా చనిపోయింది అని చెప్పేసి అని. ఏ హీరోయిన్ కోసం అయితే మన హీరో కష్టపడుతున్నాడో అదే హీరోయిన్ చనిపోయిందని తెలుస్తుంది. చనిపోయిందని తెలిసిన తర్వాత దాన్ని హీరోయిన్ చంపింది కూడా హీరోయిన్ అని తెలిసి ఒక పెద్ద ట్విస్ట్ ఇస్తాడనమాట. సో హీరో ఎందుకు చంపాడు, అసలు హీరోయిన్ ఎలా చనిపోయింది అనేదాన్ని మన ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేస్తూ వస్తారు మెల్లగా. సో హీరోయిన్ చనిపోయేటప్పుడు మన హీరోయే చంపాడు కాబట్టి హీరోయిన్ చెడ్డోడు అని చెప్పేసి అని ఫిక్స్ అయిపోతుంది మైండ్లో. ఆ తర్వాత ఏం జరిగిందనే దాన్ని మనకు పెద్దమ్మ ఏం చేస్తుందంటే హీరోయిన్కి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తూ ఉంటుంది కంప్లీట్గా చూపించిన తర్వాత సో ఈడు మంచోడు అని ఫిక్స్ అయిపోయి మనకి హీరోయిన్ కాపాడడం అయితే జరుగుతుంది. సో మీకు ఈ మూవీ అనేది అయిపోయిన తర్వాత మనకు అసలు మీకు డౌట్ వస్తుంది, ఇది యూనివర్స్ అన్నారు కదా, యూనివర్స్ అవుతుంది అని చెప్పేసి అని అనుకోవచ్చు. ఎక్కడికి పోతావు చిన్నవాడ మూవీకి అలాగే ఈ మూవీకి కనెక్షన్ అయితే మనకి ఇచ్చారు. ఏది గురువు గారు ఉంటాడు చూసారా, అంటే ఎక్కడ పోతావు చిన్నవాడ సినిమాలో అతన్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. సో దీనికి కంప్లీట్గా ప్యారలల్ లైఫ్ లాగా క్రియేట్ చేసి పెట్టేశారు. యూనివర్స్ అయితే ఇక్కడ క్రియేట్ అయిపోయింది. సో ఇది ఊరి పేరు భైరవకోన. ఈ మూవీ నాకు అనిపించింది పర్లేదు, బాగుంది అనిపించింది. ఈ స్టోరీ వచ్చేసరికి చాలా చిన్న సింపుల్ పాయింట్ అనిపించినా కానీ ఎక్కువ అట్రాక్ట్ చేసింది జనాన్ని ఏంటంటే బీజిఎం. సరైన టైంలో సరైన సిచ్యువేషన్కి సరైన బీజిఎం ఉండటం వల్ల మూవీ అనేది పీక్స్కి వెళ్ళిపోయింది. సో అదనమాట. సో ఈ వీడియోకి అయితే గైస్ మీకు ఈ వీడియో ఎట్లా అనిపించింది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అట్ సేమ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.